లోకేష్తో కలిసి మీరు ఆల్మోస్ట్ కలిసే పెరిగారు కదా లోకేష్తో. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఒక పరిణితి చెందిన నాయకుడి కింద ఈ ఒక లీడర్ కింద ఎమర్జ్ అవుతాడని? సి ఐడియాలజికలీ ఆయన ఏంటి అనేది వి ఆల్ నో. సి ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి ఇదంతా మాకు తెలుసు. బట్ ఏంటి అంటే నేను చాలాసార్లు మామూలుగా అనుకుంటుండేవాడిని, సి ప్రాబబ్లీ ద లాంగ్వేజ్ ఇస్ అ బ్యారియర్ ఏమో. ఆయన ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇస్తే అసలు ఆయన ఏంటో తెలిసేదేమో, ఈవెన్ బిఫోర్ 2019. బిఫోర్, అవును. బట్ ద చేంజ్ ఓవర్ వాట్ హీ క్రియేటెడ్ వాజ్ బిగ్, మ్యాసివ్. అంటే ఫ్రమ్ హిస్ డిక్షన్ కానీ, ద వే హీస్ క్యారింగ్ హిమ్సెల్ఫ్ కానీ, నాట్ ఓన్లీ డిక్షన్, అంటే దట్ ఆల్సో అంటే కంప్లీట్ మేక్ ఓవర్. దట్ బికేమ్ ఎ ట్రోల్ మెటీరియల్ కదండి, డిక్షన్ అండ్ హిస్ బాడీ, ఫిజికల్ అపియరెన్స్. అండి ఇప్పుడు కంటిన్యూగా మీతో 10 నిమిషాలు మాట్లాడినా, మీరు నాతో 10 నిమిషాలు మాట్లాడినా, ఎక్కడో ఒక టంగ్ స్లిప్ అవ్వడం అనేది, ఒక వర్డ్ స్లిప్ అవ్వడం కామన్ అది. బట్ అక్కడ ఇక్కడ ఏంటంటే మన దగ్గర దాన్నే పట్టుకుని దట్ ఈస్ యూఆర్ అది ఏ లీడర్ అయినా ఈ లీడర్ కదా, దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ స్క్రూట్నీ అండి. యూఆర్ కాన్స్టెంట్లీ ఇన్ పబ్లిక్ అండ్ యూ నీడ్ టు బి అటెంటివ్. బట్ ఎవల్యూషన్ ఇస్ బిగ్. ఆయన మేక్ ఓవర్ చేసుకోవడం కానీ, అక్కడ మంగళగిరిని పట్టు కూర్చుని గెలవడం కానీ, అంటే జనరల్గా ఏంటంటే మనకు కోపం వస్తుంది, మనల్ని ఓడిస్తే మనం ఇక్కడ నిలబడ్డా ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఆయన అక్కడే కూర్చొని ఆ 5 years కూడా ఏంటంటే ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. ఇప్పుడు అదొకటే కాదు సార్, నేనంటే కంటిన్యూ అబ్జర్వ్ చేస్తుంటాను కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయితే సినిమాలో చూస్తుంటాం, బయట చూస్తుంటామో, పొలిటికల్ లీడర్లు కూడా టీవీలో. బట్ ఇంకా ఆయన స్టార్ట్ చేసిన దానికి ఇప్పటికీ బాడీ లాంగ్వేజ్ చాలా, నాకైనా ఒక కొంచెం లేట్గా మెసేజ్ రిప్లై ఇస్తాడేమో అండి. బట్ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ స్టేట్లో యూత్ లీడర్స్ దగ్గర ఎవరి మెసేజ్ వాళ్ళకే ఫస్ట్ రిప్లై వెళ్తుంది. మాకేమంటే సరే మనోడే తర్వాత పెట్టచ్చు, నాకు తర్వాత పెడతారేమో కానీ, బట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పబ్లిక్ హీ రెస్పాన్స్ ఇమీడియట్లీ. పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు ఒకటే కాదు, ఈ సీనియర్ లీడర్ల దగ్గర చూస్తున్నప్పుడు కానీ, పార్టీలో సీనియర్ లీడర్ల దగ్గర ఉన్నప్పుడు కానీ, అసలు అంటే యూజువల్గా ఆ స్టేజ్కి వస్తే ఎలా ఉంటుందంటే, నేను సీఎం కొడుకుని, నెక్స్ట్ కాబోయే సీఎం, ఒక తెలియకుండా మన బాడీ లాంగ్వేజ్కి ఇంజెక్ట్ అవుతుంది. బట్ అలాంటిది ఏం లేకుండా బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది అసలు. See, he's like, he's evolved himself and see now he knows, what he wants to do అనేది విపరీతమైన క్లారిటీ ఉన్న వ్యక్తుల్లో అది నేను అంటే అతని గోల్ ఏంటి, అది ఎంత దూరం ఉంది ఏంటి, ఒక అంత క్లారిటీ తోటి వాట్ హీ నీడ్స్ టు డూ హీ నోస్ వెల్. అదే అంటే మనం కొన్నిసార్లు క్లారిటీ లేకుండా వీ మైట్ బి థింకింగ్ బిగ్గర్. బట్ ఇవాళ సినారియోలో నేను ఏం చేయాలి అనేది ఆయనకు ఉన్నంత క్లారిటీ నాకు తెలిసి ఎవరికి లేదు ప్రస్తుతానికి. చాలా అండ్ హీ నోస్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్.